పిల్లలు మాట్లాడుతారు. ఈనాటి మన యాంటీ డ్రగ్ అంటే మత్తు పదార్థాల నిరోధక దిన సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో ర్యాలీ నిర్వహించాము. ఇక్కడ మానవహారంగా ఏర్పడి మనం ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ప్రతిజ్ఞ ఇక్కడ మధ్యలో అమ్మ ఆ బ్యానర్ మధ్యలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా మనం ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ఈ సందర్భంగా మరి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలలో అట్లనే సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకుల పిల్లలు, బాగా డబ్బులున్న వాళ్ళు తీసుకొని మత్తులో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ మరి ఇప్పుడు ఏమైందంటే ఆ మత్తు కాస్త నెమ్మదిగా కింది స్థాయి వరకు చేరుకున్నది. పాఠశాలలోకి వచ్చింది, కాలేజీలకు వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలో మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. మరి చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనం చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే చిన్న గ్రామాల్లో కూడా ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. గంజాయి అని చెప్పి గంజాయి సిగరెట్లు 30-40 రూపాయలు కూడా దొరుకుతాయట. మరి కొందరు చెప్తున్నారు పిల్లలు. మరి ఆ గంజాయి బీడీలు, గంజాయి సిగరెట్లు, తర్వాత పోతే ఇంకా ఈ ధూమపానం కూడా మంచిది కదా. సిగరెట్, బీడీ, స్మోకింగ్, ఇంకా పౌడర్ రూపంలో ఉంటుంది, ఇంకా చెరస్ రూపంలో, ఇంకా రకరకాల రూపాల్లో ఈ మత్తు పదార్థం ఉంటుంది. కానీ మత్తు పదార్థాలు ఏ రూపంలో ఉన్నా కానీ అవి ఆరోగ్యానికి హానికరము. కాబట్టి ఎవరు కూడా ఆ మత్తుకు బాధిత అయితే వాళ్ళ జీవితం పూర్తిగా ఇక అక్కడ క్లోజ్ అయినట్టే. ఒకసారి ఏదో సరదాగా తీసుకుందాం అని చెప్పి అనుకుంటే ఆ సరదా కాస్త అలవాటుగా మారిపోతుంది అన్నమాట. ఒకసారి మత్తుకు బానిస అయిపోతే ఇంకా వాళ్ళు బయటికి రాలేరు ఇంకా. సో ఇట్లా ఈ మత్తుకు బానిస అయిపోయి ఆ మత్తు చాలా ఖరీదుగా ఉంటుంది, మళ్ళీ అది చాలా కాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ కాస్ట్ కొనేందుకోసం వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకొని మొత్తం బికారైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఈ మత్తుకు దూరంగా ఉండాలని చెప్పి, మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని చెప్పి ఒక